తెల్లన్నంతో బెరిబెరి బియ్యం ఎక్కువసార్లు పాలు చేయిస్తే అనారోగ్య సమస్యలు, థయామిన్ లోపంతో ప్రమాదంలో ఆరోగ్యం, గర్భిణీలు చిన్నారుల్లో గుండె వైకల్య జబ్బుకు ఆస్కారం, ముడి బియ్యం వాడకం పెంచాలని వైద్యుల సూచన. తెల్లన్నం ఒకప్పుడు హోదాకు సంకేతం. 30-40 ఏళ్ల కిందట పేదలైతే జొన్నలు సజ్జలు వంటివి తింటారని, డబ్బున్న వాళ్ళు తెల్లగా మెరిసే బియ్యంతో వండిన అన్నాన్ని తింటారనే భావన ఉండేది. ఇప్పుడు అది మారిపోయింది. ప్రభుత్వమే రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో నిరుపేదలు కూడా ఆ అన్నమే తింటున్నారు. ఒకవేళ కొనాల్సి వచ్చినా తెల్లగా మెరిసే బియ్యాన్నే కొంటున్నారు. వరి ధాన్యం మీద 2 పొరలు ఉంటాయి. పైది ఊక, దీన్ని ఎక్కువగా ఇటుక బట్టీలో వాడుతుంటారు. రెండవ తౌడు, దీన్ని పశువులకు కోళ్లకు మేతగా వాడకంతో పాటు వంట నూనె కోసం వినియోగిస్తుంటారు. ఈ నూనెను మార్కెట్లో రైస్ బ్రాండ్ ఆయిల్గా పిలుస్తారు. ఈ 2 పొరలు తొలగించాక మిగిలేది అసలు సిసలైన కార్బోహైడ్రేట్. ఈ బియ్యాన్ని కూడా అతిగా పాలిష్ చేస్తున్నారు. ఆ అన్నాన్ని అత్యధికులు తింటున్నారు. తెల్లన్నంతో పాటు గోధుమలు, రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని ఏదో రూపంలో తీసుకున్న వారిలో రాని విటమిన్ సమస్య కేవలం తెల్లన్నం మాత్రమే తినే వారిలో తలెత్తుండడం గమనార్హం. అతిగా పాలిష్ చేసిన బియ్యాన్ని అధికసార్లు తింటున్న వారిలో థయామిన్ అనే విటమిన్ లోపిస్తుంది. ముఖ్యంగా గర్భిణీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తల్లి నుంచి శిశువుకు కూడా లోపం సంక్రమిస్తుంది. సాద్నగర్ చెందిన ఓ రైతు తనకున్న 2 ఎకరాల పొలంలో వరి ధాన్యాన్ని పండించి అందులో కొంత కుటుంబ అవసరాలకి వినియోగిస్తున్నారు. వడ్లను మిల్లులో ఎక్కువసార్లు మురాడించి తెల్లగా మిలమిలా మెరిసే బియ్యాన్ని వాడుతున్నారు. 8 నెలల కిందట వారికి బాబు పుట్టాడు. శిశువుకు శ్వాస సమస్య ఎదురవడంతో వైద్యులను సంప్రదించారు. వైద్య పరీక్షల్లో బెరిబెరి అనే గుండె జబ్బుతో శిశువు బాధపడుతున్నట్లు తేలింది. లోతుగా అధ్యయనం చేయగా ఇంట్లో పైపొర పూర్తిగా తొలగించిన డబుల్ పాలిష్డ్ బియ్యాన్ని వాడకమే శిశువు గుండె జబ్బుకు ప్రధాన కారణమని వెల్లడైంది. తల్లి ఈ తరహా బియ్యంతో వండించిన అన్నం తినడం వల్ల శిశువులో థయామిన్ B1 అనే విటమిన్ లోపించింది. ఇది గుండె జబ్బుకు దారితీసిందని వైద్యులు వెల్లడించారు. సకాలంలో గుర్తించి ఆ విటమిన్ లోపాన్ని భర్తీ చేయడంతో శిశువు గుండె వైఫల్యం పూర్తిగా నయమైంది. చిన్నారి ఏడుస్తుంటే గొంతు అంతగా పెగలదు, పెద్దగా వినిపించదు. పాలు తాగలేక డొక్కలు ఎగురవేస్తుంటారు. ఛాతీ ఎక్స్రే తీస్తే గుండె పెద్దగా కనిపిస్తుంది. ఎకోకార్డియోగ్రామ్ పరీక్షల్లో గుండె పనితీరు తగ్గిపోయి గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాళం ఫుఫ్ఫుస ధమనిలో ఒత్తిడి పెరిగిపోతుంది. సాధారణంగా చిన్నారుల్లో 25-30 ఉండాల్సింది కాస్త ఈ లోపం ఉన్నవారిలో 90-120 వరకు ఉంటుంది. బెరిబెరి అనేది ఒక విటమిన్ లోపంతో వచ్చే జబ్బు. తినే ఆహారంలో విటమిన్ A, B, C, E, K ఇలా చాలా విటమిన్లు ఉంటాయి. బి విటమిన్లో థయామిన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, ఫోలిక్ యాసిడ్, సైనోకోబాలమైన్ ఇలా అనేక రకాలు ఉన్నాయి. వీటిలో థయామిన్ చాలా ముఖ్యమైనది. స్థూల పోషకాలైన పిండి పదార్థం శక్తిగా మారడానికి ఇది తప్పనిసరి. బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు వీటి పై పొరలో ఈ థయామిన్ దండిగా ఉంటుంది. బియ్యం మిలమిల మెరిసిపోవాలని ఎక్కువసార్లు పాలిష్ చేసే క్రమంలో ఈ థయామిన్ వెళ్ళిపోతుంది. బియ్యాన్ని ఎక్కువసార్లు కడిగినా, అన్నంలో గెంజిని పారబోసినా అంటే ఈ విటమిన్ లోపిస్తే గుండె, మెదడు, ఊపిరితిత్తులు వంటి అవయవాలపై దుష్ప్రభావం పడుతుంది. ముఖ్యంగా నవజాత శిశువుకు ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ఈ లోపాన్ని సరిదిద్దితే పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు. ఆలస్యం చేస్తే పరిస్థితులు మరణం దాకా వెళ్ళే ప్రమాదం ఉంది. మన దగ్గర పండించే మొత్తం ధాన్యంలో 60-70% వరకు ప్రభుత్వం కొంటుంది. వాటిని మిల్లులకు పంపించి మరాడించి బియ్యాన్ని తిరిగి సేకరిస్తుంది. తవుడు పొర కనబడకుండా బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని సరఫరా చేయాలని ప్రభుత్వం నిబంధనలు స్పష్టం చేయడం గమనార్హం. బియ్యంలో ఆరోగ్యకరమైన విటమిన్లు లోపిస్తున్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తిరిగి వాటిలో విటమిన్లను కలిపే విధానాన్ని కొంతకాలంగా అమలు చేస్తుంది. బియ్యంలో విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్లను కలిపి సరఫరా చేస్తుంది. అసలు వడ్ల పైపొరలను పూర్తిగా తొలగించి సేకరించేందుకు మళ్ళీ
విటమిన్లను కలపడం ఎందుకు? దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని నిపుణులు కోరుతున్నారు. పెద్దవారిలోని ఈ లోపం. వరిధాన్యం పైపొరలన్నింటినీ పూర్తిగా తొలగించి బాగా పాలిష్ చేసే బియ్యాన్ని అన్నగా తింటున్నాం. దీనివల్ల షుగర్ స్థాయిలో నియంత్రణ కోల్పోయి మధుమేహం బారిన పడుతున్నారు. తల్లిపాలలో థయామిన్ లేకపోవడం వల్ల ఏడాదిలోపు ఈ విటమిన్ లోపం గుండె వైఫల్య జబ్బు బారిన పడుతున్నారు. వారిలో పల్మనరీ హైపర్ టెన్షన్ ఉంటుంది. వెంటనే థయామిన్ను ఇంజెక్షన్ రూపంలో ఇస్తాం. ఇచ్చిన 4 గంటల్లోనే పిల్లలు సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఈ జబ్బు పూర్తిగా నయమవుతుంది. కానీ ఈ సమస్య ఉందని పెద్దలు గుర్తించలేని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు చనిపోతున్నారు. మొదట్లో పిల్లల్లోనే అనుకున్నాం, కానీ పెద్దవారిలోనే ఈ లోపం లోపిస్తుందని గుర్తించాం. 41% చిన్నారులను వారి తల్లిదండ్రులను పరీక్షించాం. చిన్నారుల్లో 6 నెలల